నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ గారు నరసింహ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ నివేదిత గారికి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ షఫీవుల్లా గారికి, ఈరోజు మనతో పాటు వచ్చిన సీనియర్ ప్రజాప్రతినిధి రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారికి, గుడిపాటి నరసింహ గారికి, మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ గారికి, తాహిర్ మన్సూర్ గారికి, జ్యోతి గారికి, రామరెడ్డి గారికి, డాక్టర్ రామ్మూర్తి గారికి, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు చాలామంది పెద్దవాళ్ళు మీద ఉన్నారు డయాస్ మీద. వాళ్ళందరికీ పేరు పేరున మా జిల్లా స్థాయి అధికారులు, వివిధ ప్రత్యేకంగా డిఎస్సిడిఓ ఇన్ఛార్జ్ గారు కావచ్చు, డిటిడిఓ గారు, డిపిసిడిఓ గారు, డిఎంహెచ్ఓ గారు, డిడబ్ల్యూ గారు, మార్కెటింగ్ ఆఫీసర్, మా ఐఎన్పిఆర్ డి గారు, ఇక్కడ వచ్చిన వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ముందు ఉన్న సూర్యాపేట జిల్లాలో వివిధ స్థానంలో ఉండి వాళ్ళు సేవలు అందిస్తున్న, ప్రజల్లో చైతన్యం చేస్తున్న ఊరు పెద్దలకి, ఇక్కడ వచ్చిన ఆశా ఎన్ఎంలు కావచ్చు, పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది కావచ్చు, అంతకుముందు మంచి పాటలు వినిపించి మనకి చైతన్యం కల్పించిన పోలీస్ కళాబృందం కావచ్చు, డిస్ట్రిక్ట్ కళాబృందం కావచ్చు, కళాసారథి బృందం వారికి కావచ్చు, ప్రత్యేకంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈరోజు మనస్ఫూర్తిగా వేదిక మీద ఉన్న వాళ్ళకి, ముందు ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే నమస్కారం. చాలా చాలా సంతోషం. ఈరోజు అద్భుతంగా సూర్యాపేట జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక మనిషి జీవితంలో ఏం మార్పు తీసుకురాగలుగుతాం, అది జీవించి చూపించి వారి ద్వారా వచ్చిన మార్పు భారతదేశానికి ముందు నడిపిస్తున్న ఆ మహానాయకుడు, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ హక్కులు కల్పించి వాళ్ళకి అభివృద్ధి కల్పించే విధంగా ముందు తీసుకొస్తున్న ఈ వ్యవస్థకి, ప్రత్యేకంగా భారత రాజ్యాంగానికి నిర్మించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు మనం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాం. చాలా గర్వపడుతూ ఉన్నాం. నా ముందు మాట్లాడిన అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. వాస్తవంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్గా ఉండడం నా అదృష్టం నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇక్కడ ముందు ఉన్న వాళ్ళు అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ముందు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడిన అంశంలో